ఏం చేసిండు మా కేటీఆర్ గారు? నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్గా బయటపెట్టిండు. నీ స్కాములు, నీ స్కీములు అన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచిండు. నీతో సహా నీ బ్రదర్సు, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి నీకు నిద్రపోకుండా చేసిండు. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీవు చెప్పే 4th సిటీ నీ 4 బ్రదర్స్ కోసం అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట నువ్వు చేయబోతున్న లూటిఫికేషన్ను బయటపెట్టిండు. ఇవన్నీ చేసిండు కాబట్టే నీకు వశపడక ఏదో ఒక కేసు పెట్టాలని, ఎట్లన్నా కేటీఆర్ను జైల్లో వేయాలని గత కొద్ది రోజులుగా నువ్వు కుట్రకు తెరలేపినవు. అరెస్టులతో లీడర్లను, క్యాడర్లను భయభ్రాంతులకు గురి చేసి నీ కుంభకోణాలను, నీ లంబకోణాలను యథేచ్ఛగా కొనసాగించాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఆలోచించండి, కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసలు ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును ప్రపంచ దేశాలు పోటీ పడతాయి. దీనికి 192 దేశాలు పోటీ పడతాయి. అది భారతదేశానికి తేవడమే కాక దాన్ని మన హైదరాబాద్కు తేవడం కేటీఆర్ గారు చేసిన తప్ప. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్కు డెస్టినేషన్ సెంటర్గా మార్చే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. అది తప్ప. 2023లో 23లో 30 కోట్ల ఖర్చుతోని రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల ఖర్చు పెట్టి రాష్ట్ర జిఎస్డిపికి 700 కోట్లు సమకూర్చారని నేను ఇప్పుడే నెల్సన్ సంస్థ రిపోర్ట్ మీ ముందు పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది మొదటి దఫాలో 30 కోట్లే. అంటే జనరల్గా జిఎస్డిపి అంటే మీకు